ఉంది. ఇదేంటంటే చాలా డిబేట్లు చేసాం, చాలా సమస్యల మీద చర్చలు, రకరకాల వార్తలు ఇవన్నీ చాలా చేసాం. ఎప్పుడు కూడా ఒక చర్చ లేదా ఒక సమస్య మీద న్యూస్ ప్రసారం చేయడం ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా అది యాంటీ ఎస్టాబ్లిష్మెంటే మేజర్గా ఉంటాయి ఎక్కువగా, లేదా పొలిటికల్ డెవలప్మెంట్స్ మీద లేక సామాజిక సమస్యల మీద వీటి మీద ఎక్కువగా ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించినంత వరకు ఇంకా దాని మీద పెద్ద చర్చ నేను పెట్టదలుచుకోలేదు అనుకున్నాను. నిన్న చెప్పాను కూడా ఆ విషయం. నేను నిన్నటి డిబేట్తోనే ప్రజలందరికీ అర్థం కావాలనే పెడుతున్నాను. ఇదంతా ఒక ఫౌల్ గేమ్ ఆడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఫౌల్ గేమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరికో ఏదో అన్యాయం జరిగిందని కాదు, కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన సమస్యల్ని, తనకున్న ఇష్యూస్ని పక్కదో పట్టించడం కోసం, తన క్యాడర్ని ఏదో ఎంగేజ్ చేయడం కోసం చేస్తున్నదే తప్ప దీంట్లో ఎలాంటి ప్రజా ప్రయోజనము లేదు అని స్పష్టంగా చెప్పాను. కోర్టులు కూడా అదే చెప్పాయి. వీళ్ళు 150 దగ్గర పిలిచి వేస్తే కోర్టులు కూడా అదే చెప్పాయి. సమయం వృధా చేసే పిలుసు తప్ప వీటిల్లో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదు, ఒక్క పిలుకు కూడా ఆధారాలు లేవని కోర్టులు కూడా వాటిని కొట్టేశాయి, తోసిపుచ్చాయి పిటిషన్స్ని. అదే చెప్పి నేను లాస్ట్లో ఒకే మాట చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీని మీద నిజంగా అంత సీరియస్గా ఉంటే, డిఎస్సిలో పేపర్ లీక్ అయిందనో, అక్రమాలు జరిగాయనో, ఇంకోటనో వాట్ ఎవర్, నిజంగా అంత సీరియస్గా ఉంటే మీరు ఈ రోడ్లెక్కే కార్యక్రమాలు ఆపేసి, ఎందుకంటే ఈ సంవత్సరం అయింది దగ్గర సెప్టెంబర్లో, గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన నియామకాల ప్రక్రియ, ఇప్పుడు వచ్చి రోడ్లు ఎక్కడ ఏంటి ఆగస్టు, ఇంకో నెల అయితే సంవత్సరం అవుతుంటే నవ్వుతారు కదా జనం. కాబట్టి నిజంగా కూడా అయినా కూడా మీకు అంత సీరియస్గా మీరు ఉంటే 17వ తారీఖు అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయండి, బ్రహ్మాండమైన ప్రజెంటేషన్ చేయండి. అక్కడ మీరు కనిపెట్టిన ఫైండింగ్స్ ఏంటి, డిఎస్సిలో అక్రమాలకు సంబంధించి మీ అబ్జర్వేషన్స్ ఏంటి, ఎక్కడ లోపాలు జరిగాయని మీరు అనుకుంటున్నారు, ఎండగట్టండి. తెలిసిపోద్దిగా, ప్రజలకే తెలిసిపోతుంది కదా. ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా అసెంబ్లీ అంటే, ఖచ్చితంగా చచ్చినట్టు చెప్పాలి. నేను ఇంకో మాట కూడా చెప్పాను, మీరేదో కౌన్సిల్కి వెళ్తారు, మా వాళ్ళు కౌన్సిల్లో మాట్లాడతారంటే కుదరదు. మాజీ ముఖ్యమంత్రిగా, ఈ పార్టీ అధ్యక్షుడిగా నువ్వు వెళ్ళాలి అసెంబ్లీకి, మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళి మీరు ప్రభుత్వాన్ని నిలదీయాలి. అప్పుడే దానికి వెయిట్ వస్తుంది. బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్లో మాట్లాడితే దానికి అంత వెయిట్ రాదు, ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఉండడు, ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటారు అసెంబ్లీలో. కాబట్టి మీరు వెళ్ళి అడగండి అని చెప్పి నిన్న చెప్పాను. అక్కడ దాన్ని వదిలేసి దాంతో అంతతో ముగిద్దాం అనుకున్నా. అయితే ఇవాళ తీసుకోవడం ఏంటి మళ్ళీ అని ఎవరైనా అడుగుతారేమో అని ముందే చెప్తున్నా. నేను ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు చూసాం, ఎన్నో నిరసనలు చూసాం, చాలా రకాల ప్రదర్శనలు, ర్యాలీలు, ఊరేగింపులు ఎన్నో చూసాం. ఇవన్నీ కూడా అయితే రాజకీయ పార్టీల ర్యాలీలు అయి ఉంటాయి, ప్రదర్శనలు అయి ఉంటాయి, పాదయాత్రలు అయి ఉంటాయి, యాత్రలు అయి ఉంటాయి, ఊరేగింపులు అయి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి వాటి రూపాలు. లేదా రకరకాల ఉద్యమాలు, రకరకాల పోరాటాలు, రకరకాల నిరసన ప్రదర్శనలు, ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇంతవరకే మనం చూసింది. కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, మొదటిసారిగా ఇవాళ మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ప్రతిపక్ష పార్టీ యొక్క అసంబద్ధమైన విధానాలకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ర్యాలీ చేయడం. పోనీ ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా అధికార పార్టీకి అనుబంధ సంఘమా అంటే కాదు, వాళ్ళు ఏ పార్టీకి అనుబంధ సంఘం కాదు. వాళ్ళు గడిచిన ఏడాది అక్టోబర్లో సెప్టెంబర్లో డిఎస్సి రాసి, డిఎస్సి అటెంప్ట్ చేసి రైట్ రాయల్గా తమ టాలెంట్తో ఉద్యోగాలు తెచ్చుకున్న ప్రభుత్వ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండ్ గ్రేడ్ టీచర్లు, వాళ్ళు ఇవాళ కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా ఈ ప్రతిపక్షం అనవసరమైన దుష్ప్రచారం చేస్తూ, అనవసరమైన రాజకీయ స్వార్థం కోసం, ఎలాంటి అక్రమాలు అవకతవకలు జరగకపోయినా డిఎస్సిలో ఏదో జరిగిపోయిందంటూ
అందరినీ తప్పుదో పట్టించడం కోసం చేస్తున్న ప్రయత్నంలో మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది, మా ఆత్మాభిమానాన్ని దెబ్బకొడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము చాలా కష్టపడి చదివి టాలెంట్తో ఈ ఎగ్జామ్స్ రాసి మేము ఈ ఉద్యోగాలు తెచ్చుకున్నాం. దయచేసి మమ్మల్ని అవమానించొద్దు అంటూ డిఎస్సి మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన టీచర్లు ఇవాళ కొండారెడ్డి బురుజు సాక్షిగా వేలాది మంది ఎవరూ తరలించలే. దాదాపు ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి దాదాపు 5,000 మందికి పైగా ప్రభుత్వ టీచర్లు వచ్చి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉద్యోగాలు ఇచ్చినందుకు, మెగా డిఎస్సి ప్రకటించి ఉద్యోగాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ మినిస్టర్ సార్ అంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఆత్మగౌరవాన్ని, మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయొద్దండి, మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకొనివ్వండి అని చెబుతూ ప్రతిపక్షానికి గడ్డి పెట్టే ప్రయత్నం చేశారు. నేను నిన్న అదే చెప్పాను, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదు, ఇకనైనా మీరు ఆపేసుకుంటే కాస్త అయ్యిందేదో అయ్యింది, కాస్త సైలెంట్గా ఉంటే నన్ను ఇకనన్నా బాగుంటుందేమో అని ప్రతిపక్షానికి ఒక సూచన చేస్తే అయినా వినకుండా తగుదునమ్మా అంటూ వైసీపీ నేతలు ఈరోజు కూడా ప్రెస్ మీట్లు లేకపోతే ఏదో అడావుడి చేసే ప్రయత్నం చేశారు. కనీసం అవి అక్కడ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చేసిన ఉద్యమాన్ని చూసైనా కాస్త ఇక మూసుకుని ఇంట్లో కూర్చుంటారేమో, వేరే పనులు చూసుకుంటారేమో, వేరే రాజకీయంగా చాలా పనులు ఉంటాయి కదా చూసుకుంటారేమో అంటే లేదు. ఇక్కడ పరువు పోతుంది. ఎవరు పరువు పోతుంది? జగన్మోహన్ రెడ్డి పరువు పోతుంది. జగన్మోహన్ రెడ్డి పరువు పోతుంది కాబట్టి ఆయన పరువు కాపాడడం కోసం వీళ్ళ పరువు తీసుకుంటున్నారు రోడ్డెక్కి ప్రెస్ మీట్లు పెట్టి. అంత క్లియర్గా చెప్పేస్తే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డిఎస్సిలో టీచర్ జాబులు తెచ్చుకున్న వాళ్ళే రోడ్డెక్కి దట్టు రాయలసీమలో కర్నూలులో కొండారెడ్డి బురుజు దగ్గర 5-6 వేల మంది ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి వాళ్ళంతా వాళ్లే వచ్చి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు, మా ఆత్మాభిమానాన్ని అవమానించొద్దు అంటూ చెప్పిన తర్వాతైనా ఈ ప్రతిపక్షంలో మార్పు వస్తుందేమో అంటే మరి చూడాలి. ఏదో ఇవాళ మొహాటానికి ఏమైనా పెట్టారా ప్రెస్ మీట్లు, ఇకనైనా ఆగుతారా అనేది ఒకటి. రెండోది, మరి ఇకనైనా ఇంకా మేము ఆగం, దీని మీద ఏదో చేస్తాం అని కనుక అనేటట్లయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడానికి రెడీనా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తితే సమాధానం చెప్పడానికి ప్రభుత్వం రెడీనా? అసలు ప్రభుత్వ ఉద్యోగుల చేత చీకొట్టించుకున్న ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా ఉందా? ఈ అంశాల మీద మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. డెవలప్మెంట్స్ మీద